ఒక 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది అంటే, ఒక 10 మంది గూడా రారు. మెయిన్ ఈ భయం ఎవరికి ఉంటదంటే, మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటది. మార్నింగ్ ఎళ్తారు, టైంకెళ్తారు, లేట్ నైట్ ఇంటికొస్తారు. ఏ పేరెంట్స్ కూడా వాళ్ళని ఒకటి పిల్లలకు చెప్పరు. మంచి బిజినెస్ చేయాలని జెప్పేసి ఎవరు చెప్పరండి. ఆల్రెడీ నేను మోసపోయాను, నేను సక్సెస్ కాలేను, వీళ్ళన్నీ అంతే జెప్తారు. బిజినెస్ అంటేనే వేస్ట్, బిజినెస్ అంటే మోసం. అన్‌లిమిటెడ్ మనీ, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది ఓన్లీ బిజినెస్‌లోనే సాధ్యపడుతుంది. నమస్తే అండి. మనలో చాలామంది 10,000 శాలరీ, 20,000 శాలరీ ఎక్కడన్నా ఒక జాబ్ ఉంది అంటే వందల మంది అప్లై చేస్తారు. ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతారు. కానీ ఒక 1,00,000 సంపాదించుకునే అవకాశం ఉంది అంటే ఒక 10 మంది కూడా రారు. ఎందుకు అంటే ఒకటే ఒక కారణం భయం. అంటే ఆపర్చునిటీ అంటే మనం సక్సెస్ అవుతామో కామో, మనం ఈ బిజినెస్ చేయలేము, మనం సక్సెస్ కాలేమనే ఒక భయం అందరికీ ఉంటది. మెయిన్ ఈ భయం ఎవరికి ఉంటదంటే మిడిల్ క్లాస్ వాళ్ళకే ఉంటది. ఎందుకు అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు ఒక శాలరీ అనే మైండ్ సెట్‌తో ఉంటారు. అంటే వాళ్ళకి శాలరీ అనేది సేఫ్‌గా సెక్యూరిటీ ఉంటది. దాంతో పాటు బాగా కష్టపడతారు. మార్నింగ్ ఎళ్తారు, టైంకి ఎళ్తారు, లేట్ నైట్ ఇంటికొస్తారు. వచ్చేది వాళ్ళకి 20,000 రావచ్చు, కొంతమంది 30,000 రావచ్చు, రకరకాల శాలరీస్, కొంతమంది 50,000 శాలరీ ఉండొచ్చు. కానీ ఒకటే ఒకటి ఇక్కడ వాళ్ళలో కమిట్మెంట్ ఉంటుంది, డిసిప్లిన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కాకపోతే రిస్క్ తీసుకునే మైండ్ సెట్ లేదు అండి. కాబట్టి ఏందంటే మెయిన్ దీనికి కారణం ఏందంటే ఒకటే ఒక భయం. దాంతో పాటు చైల్డ్‌హుడ్ నుంచి కూడా పెరిగే విధానం. ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, అందరూ కూడా ఒకటే చెప్తారు. చిన్నప్పటి నుంచి పేరెంట్స్ ఎలా ఉంటదంటే, "అరే బాబు నీకు మార్కులు బాగా రావాలి, నువ్వు క్లాస్‌లో ఫస్ట్ రావాలి, సెంట్ పర్సెంట్ రావాలి. సెంట్ పర్సెంట్ రావాలి, నువ్వు ఐఐటీ కొట్టాలి, లేదు అనుకుంటే నువ్వు ఇంజినీరింగ్‌లో టాప్ ర్యాంక్‌లో రావాలి" అని చెప్పేసి అంటారు. దాంతోపాటు నువ్వు మంచి జాబ్ చేయాలంటారు. గుర్తుపెట్టుకోండి, ఎవ్వరు కూడా ఏ పేరెంట్ కూడా ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఏ పేరెంట్స్ కూడా వాళ్ళని ఒకటి పిల్లలకు చెప్పరు. "అరే నువ్వు బాగా చదువుకొని మంచి జాబ్ చేసి తర్వాత బిజినెస్ చేయాలని" చెప్పేసి ఎవరు చెప్పరండి. అంటే ఈ విధంగా పిల్లల్ని ఈ విధంగా పెంచటం వల్ల కూడా ఆ విధమైన ఒక మైండ్ సెట్ తోటి శాలరీ అనే మైండ్ సెట్‌తో ఉండిపోతున్నారు. దాని వలన ఒకవేళ ఆపర్చునిటీ వచ్చినా కూడా రిస్క్ తీసుకునే ధైర్యం చేయలేకపోతున్నారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు ఎప్పుడు కూడా శాలరీ అనేది లైఫ్‌లో ఎప్పుడు కూడా సెక్యూరిటీ కాదు. ఎందుకంటే మీరు 10 ఇయర్స్, 20 ఇయర్స్, 30 ఇయర్స్, 35 ఇయర్స్ కష్టపడ్డా కూడా, లైఫ్ మొత్తం కష్టపడ్డా కూడా మినిమమ్ మీ నీడ్స్ గానీ, మీ డ్రీమ్స్ గానీ, మీ గోల్స్ కూడా తీర్చుకునే అవకాశం లేదండి. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక ఈఎంఐలు, ఈ అప్పులు, లేకపోతే అదని, ఇదని, రెంట్లని ఈటి చుట్టే తిరగటం సరిపోతుంది. కాబట్టి ఏందంటే మీరు గుర్తుపెట్టుకోండి, బిజినెస్ ఆపర్చునిటీ అనేది చాలా గొప్ప ఆపర్చునిటీ. అంటే కొంతమంది ఇక్కడ ఇంకొక విషయం కూడా మీకు చెప్పాలి. ఎందుకంటే ఎవరో ఒకళ్ళు బిజినెస్ ఆపర్చునిటీ ఉందని చెప్పేసి వెళ్ళుంటారు. వాళ్ళు ఏదైనా మోసపోయి ఉంటారు. తర్వాత ఏమవుద్దో తెలుసా అండి? వాళ్ళకి అంతకంటే ఒక బెస్ట్ ఆపర్చునిటీ రావచ్చు. అయినా గాని అప్పుడు ఏమవుద్దో తెలుసా? ఆల్రెడీ నేను మోసపోయాను, నేను సక్సెస్ కాలేను, వీళ్ళన్నీ అంతే చెప్తారు. బిజినెస్ అంటేనే వేస్ట్, బిజినెస్ అంటే మోసం. అంటే ఇలాంటియన్నీ కూడా మైండ్ సెట్‌లో ఉండిపోతాయండి. గుర్తుపెట్టుకోండి, అది కాదు. మీకు మైండ్ సెట్‌లో ఉండాల్సింది ఏందంటే ధైర్యం చేయండి, ముందుకు రండి. ఆపర్చునిటీస్ చాలా ఉన్నాయి. ఇప్పుడేందంటే జీరో ఇన్వెస్ట్‌మెంట్‌తో చేసే బిజినెస్ ఆపర్చునిటీ మీ కళ్ళ ముందుంది. మీకోసం వెయిట్ చేస్తుంది. మీరు ఒకటి చేయాల్సింది ఏం లేదు. మీరు జాబ్ చేసుకుంటూనే సెకండ్ ఇన్‌కమ్ కింద మీరు చేయగలిగితే మీరు లైఫ్‌లో నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళే అవకాశం ఉంది. అంటే మీరు రెగ్యులర్‌గా ఒక 8 అవర్స్ కష్టపడతారు. తర్వాత 8 అవర్స్ స్లీప్ ఉంటది. మిగిలిన 8 అవర్స్‌లో ఒక 3 అవర్సు మీరు బిజినెస్ ట్రై చేయండి, ఆపర్చునిటీ కోసం ట్రై చేయండి. నేను ఒకటి గ్యారంటీ ఇస్తా అండి. మీ సంవత్సరం ప్యాకేజ్‌ని నెల రోజుల్లో సంపాదించుకునే అవకాశం ఓన్లీ బిజినెస్‌లో మాత్రమే ఉంటదండి. ఓన్లీ బిజినెస్ మ్యాన్‌కే సాధ్యపడుద్ది. కాబట్టి ఏందంటే ఇంకొకటి, అన్‌లిమిటెడ్ మనీ, అన్‌లిమిటెడ్ ఇన్‌కమ్ అనేది ఓన్లీ బిజినెస్‌లోనే సాధ్యపడుతుంది. కాబట్టి మీరొకటి ఆలోచించండి. మీరు ఒకవేళ జాబ్ చేస్తూ బిజినెస్ చేయాలి అనుకుంటే మీకు ఒక బెస్ట్ ఆపర్చునిటీ కలదు. జస్ట్ మీరు చేయాల్సింది ఏం లేదు. మీకు ఇక్కడ స్క్రోల్ అవుతున్న నెంబర్‌కి కాల్ చేస్తే మీ ఆపర్చునిటీ గురించి, దీనికి ట్రైనింగ్స్ ఉంటాయి, సెమినార్స్ ఉంటాయి. ఒక్కసారి మీరు అటెండ్ అవ్వండి. ఒకవేళ బిజినెస్‌లో మీకు నచ్చితే జర్నీ చేయొచ్చు.
100% మిమ్మల్ని మాలాగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకు అంటే నాకు ఒక ప్యాషన్ ఉంది. అంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క ప్యాషన్ ఉంటుందండి. ఒక్కొక్కళ్ళకి ఒక పిచ్చి ఉంటుంది. నాకు ఒక పిచ్చి ఏంటంటే నాలాంటి వాళ్ళని ఎంతోమందిని లక్షాధికారులను కోటీశ్వరులను తయారు చేయాలని చెప్పి నాకు ఒక ప్యాషన్ ఉంది. కాబట్టి మీరు ఇది నచ్చితే మీరు అటెండ్ అవ్వండి. ఒకసారి సెమినార్కి అటెండ్ అయితే బిజినెస్ ఆపర్చునిటీస్ తెలుసుకొని మీరు జర్నీ చేయొచ్చు. థ్యాంక్ యూ. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్.